టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా. లాస్ట్ డేకి వచ్చేసామండి. బ్రెడ్ క్విజన్ కి ఈరోజు బాయ్ బాయ్ చెప్పేసేయాలి. చాలా బాధగా ఉంది. కాకపోతే ఎన్నో విషయాలు తెలుసుకున్నాం, కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నాం, ఇంకా కొత్త కొత్త రుచుల్ని కూడా ట్రై చేశాం. సో చాలా హ్యాపీగా కూడా ఉంది. మరి లాస్ట్ డే ఏం టేస్ట్ ని పరిచయం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తే ఒక చక్కటి రెసిపీ నాకు తెలిసిపోయిందండి. ఆ రెసిపీని మీకు కూడా పరిచయం చేయాలనుకుంటున్నాను. అదేంటంటే కడీ చావల్. కడీ చావల్ అక్కడ చాలా ఫేమస్ అంట. అంటే జనరల్ గా మన ఇంట్లో ఏదైనా సెలబ్రేషన్ ఉన్నప్పుడు చేసుకోవచ్చు, లేదా దేవుడికి నైవేద్యం కూడా పెడతారంట కడీ చావల్ని. మరి రెండు విధాలుగా పనిచేసే ఈ కడీ చావల్ ఎలా ఉంటుందో ఇప్పుడు ప్రిపేర్ చేసి చూపిస్తాను. కడీ చావల్. కడీ చావల్ అంటే ఫస్ట్ కడీ ప్రిపేర్ చేసుకోవాలి. కడీ మనం కర్డ్ తో తయారు చేసుకుంటాం. అంతకన్నా ముందు ఏం చేయాలంటే మనం ఒకటి పకోడీలు వేసుకోవాలి. మరి పకోడీలు వేసుకుని మీకు వచ్చు కదా, కానీ వీళ్ళ పకోడీలు డిఫరెంట్ గా ఉంటాయి. అది ఎలా అంటే కొంచెం శనగపిండి, నేను శనగపిండితో చేస్తాం, కానీ వీళ్ళు గోధుమ పిండి కూడా వేసుకుంటారండి. పాపం గోధుమ పిండి అంటే వీళ్ళకి బాగా ఇష్టం. కొంచెం గోధుమ పిండి, కొంచెం సోడా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే పకోడీలు ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆయిల్ హీటింగ్ పెట్టుకున్నాం. కొంచెం వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. మరీ జారుగా కాకుండా మరీ థిక్గా కాకుండా కొంచెం పకోడీల పిండి ఎలా కలుపుకుంటాం ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. రెడీ అయిపోయింది. ఓకే, ఆయిల్ ఇంకా కొంచెం టైం పడుతుంది హీట్ అవ్వడానికి. ఈలోపు కడీ ప్రిపేర్ చేసేసుకున్నాం. కడీ ప్రిపేర్ చేసుకుని చాలా సింపుల్. ఎలా అంటే పెరుగు తీసుకున్నాం, అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కారం వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి. వేసుకొని బీట్ చేసుకోవాలి. ఇలా ఆ తర్వాత ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంది. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు పకోడీలు వేసేసుకుందాం. ఇలా పకోడీలు వేసేసుకుందాం. కడీ చావల్ అంటే మనకు పకోడీలు మెయిన్ గా ఇది బాగా ప్రిపేర్ చేసుకుంటే మనకు కడీ చావల్ ఇంకా టేస్టీగా వస్తుంది అనమాట. సో వీటిని జాగ్రత్తగా, కానీ ఇందులో మన ఎక్స్పర్ట్స్ కదా, పకోడీలు వేయడంలో ఎక్స్పర్ట్స్ అండి మన సౌత్ వాళ్ళందరూని. అందరికీ పకోడీలు వేయడం బాగా వచ్చు. మనం ఒక స్నాక్ లాగా ప్రిపేర్ చేసుకుంటాం పకోడీలు అంటే. వీళ్ళు దీన్ని పెద్ద ప్రాసెస్ లో తయారు చేసుకుంటారు. సో ఎప్పుడు మనం తింటాం కదా పకోడీలు, అలా కాకుండా ఇలా ట్రై చేయండి సార్. ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వావ్, బాగా పొంగేయి, భలే వచ్చాయి. కొంచెం సోడా వేస్తే బాగానే పొంగుతాయి. ఎక్కువ వేసుకోకండి, మీ పొట్ట పొంగిపోతుంది. ఆ తర్వాత నన్ను తిట్టుకుంటారు. కొంచెం ఎర్రగా ఆగాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి.
ఆయిల్లో ఉల్లిపాయలు వేగాక కాస్త ఆవాలు, జీలకర్ర, కొంచెం హింగువ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పెరుగు, అంటే పెరుగు, కారం, పసుపు, ఉప్పు వేసి ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది వేసుకొని సరిపడాని నీళ్లు కూడా వేసుకోవాలి. కొంచెం ఇది కుక్ అవ్వాలి, అంటే ఉడకాలన్నమాట. ఇలా ఉంచుకుందాం. ఇది ఎక్కడి వరకు వచ్చాయి? ఓకే, అయిపోయి ఇప్పుడు తీసేద్దాం. తీసేసి డైరెక్ట్గా ఇందులో వేసేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇలా వేడిగా ఉండేటప్పుడు మనం ఈ పెరుగులో వేసుకుంటే ఈ పెరుగుని ఈ పకోడీలు చక్కగా పీల్చుకుంటాయి అన్నమాట లోపలికి. సో అప్పుడు ఏమవుతుందంటే బైట్ చేసేటప్పుడు మనకి చాలా సాఫ్ట్గా, జ్యూసీగా, టేస్టీగా తయారవుతాయి. ఇప్పుడు వేసేసుకున్నాం కదా, మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఉడకనిద్దాం. ఓకే, దగ్గరికి అయిపోయింది. సరే, కర్రీ ప్రిపేర్ చేసావు, పకోడీలు చేసావు, ఇందులో వేసావు, అక్కడ వరకు బాగానే ఉంది. కానీ దీన్ని ఏంటి స్నాక్ లాగా తినాలా అనే కదా మీ అనుమానం, మీ డౌట్. చెప్తా ఎలా తినాలో. చేసిన దాన్ని ఎలా తినాలో కూడా చెప్పకుండా ఊరుకుంటానా చెప్పండి? చెప్తా. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం అలా కొత్తిమీర వేసుకుందాం. ఆ లెమన్ని కట్ చేసుకొని ఓకే. ఆ తర్వాత కుక్ చేసిన రైస్, నేనేం చెప్పాను, కర్రీ చావల్ అన్నాను. చావల్ అంటే రైస్ కదా. కుక్ చేసిన రైస్ ఇలా ఒక బౌల్లో వేసుకొని దాని మీద ఈ కర్రీని వేసుకోవాలి. సూపర్గా ఉందండి అరోమా. తొందరగా మీరు మళ్ళీ ఎలా తయారు చేసుకోవాలో చూసేస్తే నేను టేస్ట్ చేసేస్తాను. ఓకే, సో మరి ఈ కర్రీ చావల్కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కర్రీ చావల్కి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, పచ్చిమిర్చి ముక్కలు 4, పెరుగు 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, నిమ్మరసం అరచక్క, నూనె డీప్ ఫ్రై కి సరిపడేంత, ఉప్పు తగినంత, గోధుమ పిండి 1 కప్పు, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, బాస్మతి రైస్ 1 కప్పు. కర్రీ చావల్ తయారు చేసుకునే విధానం:
ముందుగా ఒక బౌల్లో శనగపిండి, గోధుమ పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర వేసి నీళ్లు పోసి తగినంత ఉప్పు వేసి పకోడీల పిండిలా కలుపుకోవాలి. డీప్ ఫ్రై కి సరిపడేంత నూనె పెట్టి అది కాగాక కలిపిన మిశ్రమాన్ని చిన్న చిన్న పకోడీలాగా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పులో పెరుగు, ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. పాన్ పెట్టి నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అవి వేగాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు మిశ్రమం కూడా వేసి సరిపడే నీళ్లు వేసి కాస్త ఉడికించుకోవాలి. ఆ తర్వాత వేయించుకున్న పకోడీల్ని కూడా ఈ పెరుగు మిశ్రమంలో వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. కాసేపు ఉడికించాక స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసి కాస్త నిమ్మరసం పిండి సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కడీ చావల్ రెడీ. కడీ చావల్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. పకోడీలు ఎంత బాగుంటాయండి, చాలా బాగుంటాయి కదా. దాన్ని అలా పెరుగులో వేసి కుక్ చేస్తే సాఫ్ట్గా, స్పైసీగా, జ్యూసీగా, బాబా సూపర్గా ఉంది. జస్ట్ రైస్ కుక్ చేసుకొని ఇది ప్రిపేర్ చేసుకోండి, ఇంకే కర్రీ అవసరం లేదు తెలుసా, అలా తినేస్తారు. చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే పెరుగులో మనం కుక్ చేసి వేసుకున్నాం కాబట్టి ఇది కూలింగ్ కూడా ఇస్తుందంట బాడీకి. సో డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ నేను పన్నీర్ పసందా చూపించబోతున్నాను. కాంబినేషన్లో తినాలా అని అడగగలరు, అయ్యో అది వేరు ఇది వేరు. సో మరి పన్నీర్ పసందా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. పన్నీర్ పసందుగా ఉంటుందండి. మరి అంత పసందుగా తయారు చేసుకోవాలంటే మనం కొంచెం కష్టపడాలి. కష్టపడితేనే కదండి బాగా రుచిగా వండుకోవచ్చు. కానీ నార్త్ లోని ఎక్కడ చూసినా ఈ పన్నీర్ పసందా చాలా ఫేమస్. ఓన్లీ బ్రజ్ క్విజినే కాదు, గుజరాతీస్, రాజస్థానీస్, మార్వాడీస్ వీళ్ళందరూ కూడా పన్నీర్ పసందా తయారు చేసుకుంటారు. కానీ ప్రతి ఒక్కరు చాలా డిఫరెంట్ గా తయారు చేసుకుంటారు. అలాగే బ్రజ్ క్విజిన్ లో కూడా చాలా డిఫరెంట్ గా చేసుకుంటారు. అది ఎలాగో ఇప్పుడు నేను చెప్పిస్తాను. కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా, ఈ ఆయిల్లోని మనం ఫస్ట్ ఏం వేసుకోవాలంటే టొమాటోస్ వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత కాజు వేసుకోవాలి. వెరైటీగా ఉంది కదా, చెప్తా చూస్తుండండి. అలా దాల్చిన చెక్క, కొంచెం యాలుకలు, లవంగాలు, పచ్చిమిరపకాయలు, జాపత్రి. ఓకే, ఇవన్నీ వేసుకున్నాక మిక్స్ చేసుకోవాలి బాగా. ఇలా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేయాలంటే కాస్త టైం పడుతుంది కదా, వేడిగా ఉండేటప్పుడు గ్రైండ్ చేయలేం కాబట్టి పక్కన పెట్టుకుందాం. కొంచెం గ్రేడెడ్ పన్నీర్ ఇందులో వేసేసుకోండి, ఒక బౌల్లో వేసుకోండి. గ్రేట్ చేసిన పన్నీర్, ఆ తర్వాత కొంచెం సాల్ట్, కాజు, కిస్మిస్, కాజుని కూడా కాస్త గ్రేట్ చేసేద్దాం. ఆ తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కారం, జీరా పౌడర్.
ఇవన్నీ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి తడుపుకుందాం. ఎక్కువ వాటర్ వేయద్దు, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఈ ప్రిపరేషన్. వీటిని ట్రయాంగిల్ షేప్ లోని తయారు చేసి పెట్టుకోవాలి. చిన్న చిన్న మౌల్డ్స్ ఉంటాయి కదండి, ఆ మౌల్డ్స్ తోటి మనం ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసుకోవచ్చు. చేతితో చేసేద్దాం అని అనుకోగలరు. పన్నీర్ కి ఏంటంటే బాగా ఎలాస్టిసిటీ ఏమి ఉండదు, మైదాకు ఉన్నట్టుగా ఉండదు అనమాట. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ చాలా ఇంపార్టెంట్ ఈ రెసిపీకి. రెడీ. ఏం చేయాలంటే సేమ్ అదే ప్యాన్ లో మనం ఎందులో అయితే ఫ్రై చేసుకున్నామో అందులో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ని కాస్త హీట్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు, కాస్త జీలకర్ర, షాజీరా, కసూరి మెతి. దీన్ని ఎక్కువగా వేసుకోవద్దు, చాలా ఘాటుగా ఉంటుంది. కొంచెం ఇలా ఇలా రబ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేతిలో వేసుకొని ఆ తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ వేసేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత కొంచెం పసుపు, కొంచెం షుగర్, సాల్ట్ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని సరిపడే అన్ని నీళ్లు వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇది బాగా కుక్ అవ్వాలి. ఇలా పెట్టేసుకుందాం. ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ట్రయాంగిల్స్ని ఏం చేయాలంటే ఒక బౌల్లో కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకొని కాస్త సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఈ చిన్న చిన్న ట్రయాంగిల్స్ని ఇలా డిప్ చేసి కార్న్ స్టార్చ్లోని ఫ్రై చేసుకోవాలి. బైండింగ్ కోసం కార్న్ స్టార్చ్లో వేసుకుంటున్నాం మనం. షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం పని ఎక్కువ కదా, టేస్ట్ కూడా చాలా ఎక్కువ అండి. పనీర్ పసందా అంటే మాటల అసలు ఎంత మంచి రెసిపీ తెలుసా ఇది. మనం బిర్యానీ అంత కష్టపడి చేసుకుంటాం, వాళ్ళు దీన్ని కూడా అంతే కష్టపడి చేసుకుంటారు. వెజిటేరియన్స్కి ఇది బిర్యానీ కన్నా చాలా ఎక్కువ. ఓకే, ఈ పెద్ద పనీర్ని కూడా ఫ్రై చేసేసుకుందాం. డన్. ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని కాస్త టర్న్ చేసుకుందాం. పనీర్ని ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు పనీర్ని కుక్ చేసుకుంటే రాగా కుక్ చేసుకోవద్దు, ఫ్రై చేసుకోండి ఒకసారి ఆయిల్లో. షాలో ఫ్రై సరిపోతుంది. ఓకే, డన్, రెడీ. ఇప్పుడు ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇది కూడా దగ్గరికి అయిపోయింది.
ఇంకేం మిగిలింది? సర్వింగ్ మిగిలింది. సో మరి సర్వ్ చేసుకుందాం. ఇలా పన్నీర్ పీసెస్ ని ఒక ప్లేట్ లోకి అరేంజ్ చేసుకుందాం. ది బెస్ట్ రెసిపీ అండి, నార్త్ లోని సూపర్బ్ గా ఉంటుంది. సో డెఫినెట్ గా కష్టం అనుకోకుండా కాస్త ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు తెలుసా. ఇప్పుడు ఈ గ్రేవీని మనం ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ మీద వేసేసుకోవాలి. ఆ తర్వాత చీజ్ ని దీని మీద గ్రేట్ చేసుకోవాలి. చూసారు కదా, పనీర్ పసందా రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం. పనీర్ పసందాకి కావలసిన పదార్థాలు: చీజ్ 1 కప్పు, పనీర్ 1 కప్పు, కిస్మిస్ 8, కాజు 6, పచ్చిమిర్చి ముక్కలు 4, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, కారం 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కార్న్ ఫ్లోర్ 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, నూనె 4 టీ స్పూన్లు, యాలకులు 4, జాపత్రి కొద్దిగా, లవంగాలు 4, షాజీరా 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, చక్కెర 1/2 టీ స్పూన్, కసూరి మెత్తి చిటికెడు. పనీర్ పసందా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, పచ్చిమిరపకాయలు, జాపత్రి వేసి బాగా కలిపి తర్వాత ఒక బౌల్లో పనీర్ ని గ్రేట్ చేసుకుని ఉప్పు, కాజు, కిస్మిస్, పుదీనా, కొత్తిమీర, కారం, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి ట్రయాంగిల్ షేప్ లో తయారు చేసుకుని కార్న్ స్టార్చ్ లో ముంచి షాలో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చల్లార్చిన ఉల్లిపాయ ముక్కల మిశ్రమాన్ని పేస్ట్ చేసుకోవాలి. ఒక పాన్ పెట్టి బిర్యానీ ఆకు, అందులో జీలకర్ర, షాజీరా, కసూరి మేతి, అలాగే మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి బాగా వేయించుకొని పసుపు, ఉప్పు, పంచదార కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోని షాలో ఫ్రై చేసుకున్న పనీర్ పెట్టుకొని ఈ గ్రేవీని పనీర్ మీద వేసి కాస్త చీజ్ ని గ్రేట్ చేసి వేసుకుంటే ఎంతో రుచికరమైన పనీర్ పసందా రెడీ. పనీర్ పసందాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో నేను అలా చూపించాను, అలాగే ప్రిపేర్ చేసుకోండి. రొటీతో బాగుంటుంది, రైస్తో బాగుంటుంది, పరోటాతో బాగుంటుంది, పూరితో బాగుంటుంది, ఎలా చేసుకున్నా బాగుంటుంది. అంటే బాగా చేసుకుంటే బాగుంటుంది అనమాట. పసందుగా ఉంటుంది పనీర్ పసంద్. మరి టేస్ట్ ఎలా ఉందో చెప్పనా? ఐ లవ్ పనీర్. పనీర్ని ఫ్రై చేసుకున్నాం కదా, క్రిస్పీగా ఉంది, టేస్ట్ చాలా బాగుంది, అన్నీ సరిపోయాయి, సాల్ట్ కూడా పర్ఫెక్ట్. ఇంకేం కావాలి నా జీవితానికి చెప్పండి. ఇలాంటి వంటలన్నీ మంచిగా వండుకొని తింటే కదా. మీకు అలాగే అనిపించిందా? అయితే మీరు ఎందుకు ఆలస్యం, ట్రై చేయండి. పనీర్ ఈజీగా దొరుకుతుంది సూపర్ మార్కెట్లో. చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీ ఇంట్లో ఉంటాయి, ఈ రోజే ప్రిపేర్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ మిస్ అయినట్టుగా అయితే లాగాన్ టు www.facebook.com/etvabruchi, www.youtube.com/etvabruchi లో మళ్ళీ చూడండి. చూసారు కదండి, టేస్ట్ ఆఫ్ ఇండియా బ్రెడ్ క్విజిన్ రెసిపీస్ తో ఈ వారం అంతా మీకు కొత్త రుచిని పరిచయం చేస్తాను కదా. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. నెక్స్ట్ వీక్ కొత్త స్టేట్ తో, కొత్త రెసిపీస్ తో, కొత్త క్విజిన్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సీ యూ, టేక్ కేర్, ఎంజాయ్ యువర్ వీకెండ్, బాయ్.